పంటలు పండించేందుకు రైతులందరికీ కూడా నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజున సంగం వద్ద ఉన్నటువంటి కావలి కాలువకి నీళ్లు వదిలేందుకు సోమశిల అధికారులు, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు, కావలి నియోజకవర్గ రైతాంగం, అదేవిధంగా జలదంగి మండల రైతాంగం, సంఘం సంబంధించినటువంటి రైతాంగం అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం కూడా జరిగింది. ఇటీవల కాలంలో వాటర్ యూజర్స్ అసోసియేషన్తో పాటు సోమశిల అధికారులు అందరూ కూడా చర్చించుకొని, అదేవిధంగా మేమందరం కూడా ఐఏబీలో తీర్మానం ప్రకారం కావలి కాలువ కింద ఉన్నటువంటి 74,000 ఆయకట్టు ఉంది, అనాథరైజ్డ్గా ఇంకొక 25,000 పైన ఉంది. వీటన్నిటికి కూడా నీళ్లు ఇవ్వాలనే ఆలోచన వచ్చినప్పుడు సుమారు 25,000 ఎకరాలకి సంబంధించిన రైతులు పంటలు వేయరు. కాబట్టి కావలి కాలువకు సఫిషియెంట్గా నీళ్లు వదిలేదానికి ఎటువంటి ఇబ్బంది లేదని చర్చించిన ధర్మిల ఈ రోజున కావలి కాలువకి నీళ్లు అఫిషియల్గా ఈరోజు వదలటం జరిగింది. కావలి ప్రాంతంలో ఉన్నటువంటి 52 చెరువుల్లోనూ నీళ్లు ఇప్పటికీ హాఫ్ ట్యాంక్స్ ఉన్నందువల్ల రైతాంగం అంతా కూడా నార్లు పోసుకోవడం కూడా జరిగింది. ఈ రోజు నుంచి మేజర్ల కింద కానీ మైనర్ల కింద కూడా రైతాంగం కూడా నారుమడులకి నీళ్లు అందించేందుకు ఈరోజు వాటర్ని విడుదల చేయడం కూడా జరిగింది. 8.7 టీఎంసీల వాటర్ని కావలి కాలువకి ఈరోజు అలొకేషన్ జరిగింది. అందులో భాగంగా 74,000 ఎకరాలు వేస్తారని అనుకుంటే ఈరోజు రైతాంగాన్ని మొట్టమొదటిగా స్వతంత్రం వచ్చిన తర్వాత సోమశిల డ్యామ్ పూర్తయిన తర్వాత అధికారులు రైతాంగానికి మేము నీళ్ళు ఇస్తాం, మీరు పంటలు వేసుకోండి అని అడిగే పరిస్థితి ఫస్ట్ టైం వచ్చిందంటే దీనికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మెట్ట ప్రాంతానికి రెండో పంట ఇచ్చినటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. ఐడి కింద ఉన్నటువంటి ఆయకట్టు ఏదైతే ఉందో వాటన్నిటికి కూడా ఆరుతడు పంటలు గతంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు పుష్కలంగా నీళ్లు ఇచ్చేదానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది. రైతులందరూ కూడా పంటలు వేసుకోండి అని చెప్పి సందర్భంగా మేము అందరం కూడా కోరుకుంటున్నాం.